దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలు ఎందుకురో అని పాడుకున్నాం. ఇవాళ విత్తనాలు వేసే రైతు చేతులకు, దుక్కులు దున్నే రైతు చేతులకు, పంటలు తీసే రైతు చేతులకు బేడీలు వేసి దుర్మార్గంగా లాకప్ హింసలు. మా భూమి మాకు ఉండాలన్నందుకు, మా భూమిలో మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాం. నిజానికి ఆయనకు ఫార్మా కంపెనీలు పెట్టేటందుకు బోలెడంత భూమి హైదరాబాద్లో ఉన్నది. కానీ ఆ హైదరాబాదును కాదని లగచర్ల మీద పడ్డాడు. కానీ లగచర్లలో ఉన్నది లంబాడి బిడ్డలు. ఈయన లొంగదీస్తే లొంగే రకాలు కాదు. లంబాడి బిడ్డల శక్తి ఏందో, శౌర్యం ఏందో చూపిస్తే తట్టుకోలేకపోయిండు. ఆ కసి మనసులో పెట్టుకొని అర్ధరాత్రి ఊరు మీద పడి తీసుకుపోయి లాకప్లో పెట్టి 3rd డిగ్రీ హింసలు ప్రయోగించిండు. 3rd డిగ్రీ హింసలు ప్రయోగించడే కాక జైల్లో పెట్టి 40 రోజుల నుంచి విడుదల చేయక ఒక నియంతృత్వ పరిపాలన చేస్తూ రాక్షసానందం పొందుతున్నాడు. చివరికి మొన్న హీరియా నాయక్ పాపం గుండెపోటు వస్తే, ఎంత కరడుగట్టిన నేరస్తుడైనా టెర్రరిస్టునైనా సరే గుండెపోటు వస్తే స్ట్రెచ్చర్ మీద తీసుకొస్తారు, లేకుంటే వీల్ చైర్లో తీసుకొస్తారు హాస్పిటల్. ఒక మనిషికి గుండెపోటు వచ్చినప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దవాఖానకు తీసుకొచ్చినప్పుడు ఒక స్ట్రెచ్చర్ మీదో వీల్ చైర్లో తీసుకొస్తారు. అది కనీస మానవ హక్కు. ఇది నిజంగా ఒక బీఆర్ఎస్కి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక పార్టీకి సంబంధించిన విషయం కాదు, మానవత్వానికి సంబంధించినటువంటి విషయం. ఇది కనీస మానవీయత ఉన్న వాళ్ళు ఎవరైనా దీన్ని ప్రశ్నించాల్సినటువంటి విషయం. అట్లా తీసుకురాకుండా జంతువుల హక్కుల గురించి కూడా మాట్లాడుతున్నాం ఇవాళ మనం. ఊర కుక్కల హక్కుల గురించి కూడా మాట్లాడుతున్నాం ఇవాళ మనం. ఊర కుక్కల్ని మున్సిపాలిటీ వాళ్ళు మందు పెట్టి చంపడానికి వీల్లేదని కొన్ని సంస్థలు మాట్లాడుతున్నాయి. కుక్కల హక్కుల గురించి కూడా మాట్లాడుతున్నాయి. అట్లాంటిది పంట తీసి ఈ దేశానికి ఇంత బువ్వ పెడుతున్న అన్నదాతను దుర్మార్గంగా బేడీలు వేసి దవాఖానకు తీసుకొచ్చిన రాక్షసుడు రేవంత్ రెడ్డి. తీసుకొచ్చింది కాక ఇట్లెట్లా తీసుకొస్తామని అడిగితే వెంటనే ఏం చేయాలి? ఈ దుర్మార్గానికి ఇక స్వస్తి పలికి. నువ్వు నోటిఫికేషన్ రద్దు చేసుకున్నావు కదా, ఇక ఫార్మా విలేజ్ లేదు అన్నావు కదా, నోటిఫికేషన్ రద్దు చేసుకున్న తర్వాత రైతుల మీద ఇంకా కేసులు ఎందుకు? ఇంకా రైతులు జైల్లో ఎందుకు ఉండాలి? ఆఖరి గుండెపోటు వస్తే కూడా బేడీలతో ఎందుకు తీసుకురావాలి? బేడీలతో ఎందుకు తీసుకొచ్చినావు అంటే అప్పుడు అట ఆయన కళ్ళు తెరుచుకున్నట్టు అందరినీ పిలిచట, అట్లెట్లా బేడీలు వేసుకొని తీసుకొచ్చినాడని కోపం చేసిండట. పత్రికల్లో పెద్ద పెద్దగా రాయించుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఉగ్ర రూపం ఇట్లా జరిగిందన్నాడు. లాకప్లో పెట్టించింది నువ్వు, గుద్ది చంపుతున్నది నువ్వు, 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నది నువ్వు, జైల్లో పెట్టింది నువ్వు. నీ పాలసీ ప్రకారమే వాళ్ళు బేడీలేసి తీసుకొచ్చిండ్రు, మళ్ళా నువ్వే నటిస్తావా? గోముఖ వ్యాఘ్రంలాగా నటిస్తున్నాడు. పైకి ఆవు ముఖం, లోపలంతా తోడేలు బుద్ధి నటిస్తున్నాడు. ఏంటంటే అట్లెట్లా బేడీలు వేసినని అంటే ఆయన లోపల మాట ఏంది? బేడీలు వేస్తే వేసిరు కానీ మీడియాకు కనబెట్టేట్టు తెస్తారా? మీడియాకు కనబడకుండా నేనుంటారు. చిత్రహింసలు పెట్టండి రైతుల్ని, కానీ మీడియాకు తెలియవద్దు. రైతుల్ని ఇంకా భూములు ఇవ్వనందుకు, నాకు తిరగబడ్డనందుకు వాళ్ళకి నరకం చూపించండి, కానీ మీడియాకు తెలియవద్దు, బయటకు తెలియకుండా చేయండి. ఎందుకు ఇవాళ కేటీఆర్ మీద కోపం రేవంత్ రెడ్డికి? ఏం చేసిండని కేటీఆర్ ఎట్లనన్నా చేసి జైల్లో పెడదామని చూస్తున్నాడు. దానికి కేటీఆర్ చెప్పిండు, దాని ఏముంది బిడ్డ, నువ్వు ఎన్నెళ్ళు పెడతావో పెట్టు, ముద్దుగా యోగా చేసుకుంటా అక్కడ అన్న. ఆయన జైల్లో యోగా చేస్తే ఈయన రోగం తిరుగుతుంది ఇక్కడ. ఆయనకు తెలుసు లోపల భయం అవుతున్నది, పీకుతున్నది, ఎద్దునా వద్దా ఎద్దునా వద్దా. ఇప్పుడు ఎన్ని రోజులా వేస్తా అని చెప్పోటి వేసుకోపోను. లగచర్ల రైతులతో పాటు పోతాడు, కూర్చుంటాడు, వాళ్ళకి అక్కడ లోపల ధైర్యం చెప్తాడు. తీసుకపో రేవంత్ రెడ్డి, లగచర్ల రైతులు ఎక్కడున్నారో అక్కడే పెట్టు మా కేటీఆర్ను కూడా.